చందమామ కథ పనికిరాని హితబోధలు. చక్రధరపురంలో విష్ణు శర్మ అనే నిరుపేదవాడు ఉండేవాడు. అతని భార్య పరమగయ్యాలి. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు అసలే దారిద్ర్యంతో సతమతమవుతున్న విష్ణు శర్మను భార్య రోజు తిట్టిపోస్తూ, నిన్ను కట్టుకున్నందుకు పడరాని పాటలు పడుతున్నాను, పిల్లానికి తిండి కూడా పెట్టలేని వాడివి ఏమని పెళ్లి చేసుకున్నావు అని సాధించేది. భార్య అన్న మాటల్లో నిజం ఉన్నదని గ్రహించి విష్ణు శర్మ ఎవ్వరిని నిందించడానికి లేక జీవితం మీద వైరాగ్యం పుట్టి భార్యకు చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకున్నాడు. సంసార జీవితం కన్నా సన్యాస జీవితం సుఖమైనదని విష్ణు శర్మ గ్రహించాడు. దొరికినది తినటమో కళ్ళు మూసుకొని కూర్చోవడమో తప్ప సన్యాసికి ఏ బాధ్యత లేదు. ఈ రహస్యం తెలియక ఎంతోమంది సంసారులు నరకప్రాయమైన జీవితం జీవిస్తున్నారని, వారందరినీ తన హితబోధల ద్వారా ఉద్ధరించవచ్చని, ఈ విధంగా మానవ జాతికి ఎంతో మేలు చేయవచ్చునని విష్ణు శర్మ నిర్ణయించుకున్నాడు. అతను శ్రీపురం అనే గ్రామం వస్తూనే ఒక ఇంటి ముందు అనేక మంది మనుషులు బారుగా నిలబడి ఉండడం చూసి నిలుచున్న వారిని ఎందుకు నిలుచున్నారు అని అడిగాడు. ఈ ఇల్లు సుబ్బిశెట్టి గారనే వడ్డీ వ్యాపారిది. ఆయన బంగారం ఇతర వస్తువులు తాకట్టు పెట్టుకొని అందరికీ అప్పులు ఇస్తాడు. వడ్డీతో సహా బాకీ తీర్చగానే తాకట్టు విడిపించుకొని ఎవరి వస్తువులు వాళ్ళు తీసుకుపోవచ్చు అన్నారు వాళ్ళు. వెంటనే విష్ణు శర్మ సుబ్బిశెట్టి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు చేసేది ఘోరాతి ఘోరమైన పాపం, చచ్చిపోయేటప్పుడు ఈ డబ్బు వెంటరాదు అని హితబోధ చేశాడు. ఏం సన్యాసివయ్యా నువ్వు, ఈ పాటి నాకు తెలియదనుకొని చెప్పవచ్చావా? డబ్బు సంపాదించలేని వాళ్ళు సన్యాసులై చచ్చు వేదాంతం చెప్తారు. నీకే గనక డబ్బుంటే సన్యాసివి అవుతావేమిటి అని శెట్టి అడిగాడు. అందులో నిజం ఉన్నదని విష్ణు శర్మకు అనిపించింది. ఇక ఎవ్వరికి డబ్బు గురించి హితబోధ చేయకూడదని తీర్మానించుకున్నాడు. మర్నాడు అతను ధర్మపురి చేరుకొని అక్కడ నది ఒడ్డున దిగాలుగా కూర్చొని ఉన్న ఒక మనిషిని చూసి అతని విచారానికి కారణం అడిగాడు. అయ్యా, నేను నా భార్య పడవలో నది దాటుతుంటే మధ్యలో పడవ మునిగి నా భార్య చనిపోయింది. నేను ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాను. నా భార్య లేకుండా ఎలా బతకాలో నాకు అర్థం కావటం లేదు అని ఆ మనిషి ఏడవసాగాడు. ఆ మనిషికి వైరాగ్యం బోధించవచ్చుననుకొని విష్ణు శర్మ అతనితో, నాయనా, ఈ బంధుత్వాలు బాంధవ్యాలు శాశ్వతం కాదు. నీ భార్య పోయిందని విచారిస్తున్నావు, ఇది అజ్ఞానమని తెలుసుకోలేవా? ఒకవేళ నువ్వు పోయి నీ భార్య బతికితే ఆమె నీ కోసం ఇంతగా ఏడ్చేది కాదేమో, ఆ మాట ఆలోచించావా అన్నాడు. ఆ మనిషి మండిపడి, నా భార్య సంగతి నీకేం తెలుసు, అలా కూత కూసావు? భార్య ప్రేమ ఎలా ఉంటుందో ఏమాత్రం తెలిసినా నువ్వు ఇలా సన్యాసివి అవుతావా అని విష్ణు శర్మను నా మాటలో అన్నాడు. అందులోనూ నిజం ఉండదనిపించింది విష్ణు శర్మకు. ఎందుకంటే తన భార్య గయ్యాలి, ఏనాడు తన భార్య ప్రేమను చూడలేదు. ఇక హితబోధ చేసేటప్పుడు తనకు వైరాగ్యం కలిగించిన కారణాల మాట ఎత్తరాదని అతను నిశ్చయించుకున్నాడు. తర్వాత అతను చంద్రగిరి చేరి అక్కడ ఒక కషాయవాణ్ణి చూశాడు. వాడు అప్పుడే ఒక మేకను చంపి దాని చర్మం వలిచి మాంసాన్ని జనానికి అమ్ముతున్నాడు. విష్ణు శర్మ కషాయవాణ్ణి సమీపించి, నాయనా, జీవమాంసం మహాపాపం. నువ్వు ఈ మేకను చంపి దాని మాంసం అమ్ముతున్నావు. దీని ఫలితంగా వచ్చే జన్మలో భగవంతుడు నిన్ను మేకగా పుట్టించి ఈ మేకను కషాయవాడిగా పుట్టించి ఇప్పుడు నువ్వు మేకను చేసినట్టే దాని చేత నీకు చేయిస్తాడు అన్నాడు. ఆ మాటలకు కషాయవాడు గట్టిగా నవ్వి, ఓరి పిచ్చి సన్యాసి, క్రిందటి జన్మలో నేను మేకను, ఈ మేక కషాయవాడు నన్ను చంపాడు, అందుచేత భగవంతుడు ఇప్పుడు నా చేత దీన్ని చంపించాడు అన్నాడు. వాడు చెప్పింది కాదంటానికి వీల్లేదని గ్రహించి విష్ణు శర్మ హితబోధలు చేసి జనాన్ని మరమ్మతులు చేసే పని మానుకున్నాడు. అందరికీ అన్నీ తెలుసు, ఎవరికి ఉచితంగా సలహాలు ఇవ్వవలసిన అవసరమే లేదు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.